ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, వినయము గలవారిని ఆయన రక్షించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మన జీవితాల్లో వినయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎంతగానో హెచ్చిస్తాడు. మరి నా మాటలు కాదు, దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 29 అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, వినయ మనస్కుడు ఘనత నొందునని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే వినయంతో మనం ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుంటామో అప్పుడు ప్రభు మన జీవితాల్లో ఘనతను అనుగ్రహిస్తాడు. సామెతలు 15:33లో చూసినట్లయితే, ఘనతకు ముందు వినయముండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథం 18:22లో కూడా 12వ వచనం కూడా చూస్తే, ఘనతకు ముందు వినయం ఉండని చెప్పి వాక్యం ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఘనత కావాలి అంటే, హెచ్చించబడాలని ఆశపడ్డట్లయితే, ఎవరైనా హెచ్చించబడాలి, నా జీవితంలో నేను ఘనత ఉందని అనుకున్న వారికి ఒకటే సూత్రము, మనం వినయం గలవారమై ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుంటే దేవుడు తగిన సమయంలో మనం హెచ్చించి కనపరుస్తాడు. కాబట్టి ప్రభు పాద సన్నిధిలో వినయంతో ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుందాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్.